హాయ్ అందరికీ, నీతి కథల ఛానల్కు స్వాగతం. ఇక్కడ మనం పిల్లలు పెద్దలు అందరూ ఆసక్తిగా వినేలా చక్కని నీతి కథలు చెప్పుకుందాం. ప్రతి కథ ఓ మంచి పాఠాన్ని నేర్పుతుంది. మరి ఆలస్యం ఎందుకు, కథలోనికి వెళ్ళిపోదాం. ఈరోజు కథ తెలివైన కాకి మరియు జిత్తులు మారి నక్క. అనగనగా ఒక అడవిలో ఒక కాకి ఉండేది. అది చాలా తెలివిగా ఉండేది. అదే అడవిలో ఒక నక్క కూడా ఉండేది. దానికి సొంతంగా ఆహారం సంపాదించుకోవడం మాత్రం ఇష్టం ఉండేది కాదు. ఒకరోజు కాకి చెట్టు కొమ్మపై కూర్చొని ఆహారం కోసం చూస్తూ ఉండగా కొంత దూరంలో ఒక చెరువు దగ్గర చిన్న రొట్టె ముక్క కనబడింది. వాహ్, ఈరోజు నా అదృష్టం బాగుంది అని అనుకొని ఆ రొట్టె ముక్కను నోటితో కరుచుకొని మళ్ళీ చెట్టుపైకి చేరింది. ఇదంతా నక్క ఒక మూలన కూర్చొని చూస్తూ ఎలాగైనా కాకి దగ్గర నుండి ఆ రొట్టె ముక్కను కపటబుద్ధితో దొంగిలించాలని అనుకుంది. నక్క తన బుద్ధిని ఉపయోగించి ఒక పథకం ఆలోచించింది. అది కాకి దగ్గరకు వెళ్ళి ఇలా అన్నది: ఓ కాకిరాజా, మీరు ఈ అడవిలో ఉన్న అత్యంత అందమైన పక్షి అని అన్నది. ఇది విని కాకి నక్క బావ ఏదో పథకంతో వచ్చిందని తన మనసులో అనుకుంది. నక్క మళ్ళీ కాకితో మాటలు కొనసాగిస్తూ ఇలా అన్నది: ఓ కాకిరాజా, మీరు ఎంత అందంగా ఉంటారో అంతకంటే ఎక్కువగా మీ స్వరం అందంగా ఉంటుంది. మీరు నా కోసం ఒక పాట పాడగలిగితే ఈరోజు నా జన్మ ధన్యమవుతుంది అని కాకిని పొగిడింది నక్క. కాకి నక్కబావ ఏదో పథకంతో తనను మోసం చేయడానికి వచ్చాడని గ్రహించింది. కాకి ఎలాగైనా నక్కకి బుద్ధి చెప్పాలని ఇలా అన్నది: ఓ నక్కబావ, నేను పాట పాడాలంటే ముందు నువ్వు ఒక పని చేయాలి. నీ కళ్ళని మూసుకొని నువ్వు నాట్యం చేయాలి అని అన్నది. అది విని నక్క ఆశ్చర్యపోయి అది ఎలా సాధ్యం అని అడగగా కాకి ఇలా అయితేనే నా పాట యొక్క మాయాజలం నీకు వినిపిస్తుంది అని అన్నది. నక్క అది నమ్మి తన కళ్ళు మూసుకొని నాట్యం చేయడం ప్రారంభించింది. ఇదే మంచి సమయం అనుకొని కాకి మెల్లగా తన రెక్కలను ఆడిస్తూ ఒక్కసారిగా ఎగిరిపోయింది. కొన్ని క్షణాల తరువాత నక్క పాట విందామని కళ్ళు తెరవగా అప్పటికే కాకి ఆకాశంలోనికి ఎగిరిపోయింది. అది చూసి నక్క నిట్టూర్పు విడిచింది. నక్క తన తప్పును తెలుసుకొని ఆ తరువాత నుంచి సొంతంగా ఆహారం వెతకడం ప్రారంభించింది. ఈ కథ నుండి మనం ఏమి నేర్చుకోవాలంటే, దురాశ దుఃఖానికి చేటు.